వీణా వాణిలకు ఆపరేషన్ చేయించేందుకు ఎంత ఖర్చైనా భరిస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సర్జరీ చేసేందుకు ఆస్ట్రేలియా బృందానికి రిపోర్టులు పంపిస్తున్నామని తెలిపారు. వారు సర్జరీకి అంగీకరిస్తే ప్రభుత్వ ఖర్చులతో సర్జరీ చేయిస్తామని చెప్పారు లక్ష్మారెడ్డి. వీణా వాణిల విషయంలో ప్రభుత్వ పరంగా వాళ్ళకు అవసరమైన ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే గతంలో లండన్కి చెందిన డాక్టర్ వచ్చి వాళ్ళ పూర్తిగా పరీక్షలు జరిపిన తర్వాత సర్జరీ చేస్తాం కానీ ప్రాణాలకు ఇబ్బంది ఉంటుంది, 100% గ్యారంటీ ఇవ్వలేని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత మన అత్యున్నత సంస్థ మన ఇండియాలో ఉన్న ఎయిమ్స్కు రెఫర్ చేయడం జరిగింది. ఎయిమ్స్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అన్ని చూసిన తర్వాత వాళ్ళన్నీ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక ఆస్ట్రేలియాకి చెందిన డాక్టర్స్ మేము కూడా చూస్తాం, అవకాశం ఉంటే సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మేము పంపించడం జరిగింది మొత్తం రిపోర్ట్స్. వాళ్ళు ఒకవేళ ముందుకు వచ్చి సర్జరీ చేయడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా చేయడానికి ప్రభుత్వం పరంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఒకటి మీరు అందరూ ఐడియా ఉండాలి, ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఆల్రెడీ అబౌట్ 12 years 13 years దాటుతూ ఉన్నాయి. నీలోఫర్ హాస్పిటల్లో చిన్నపిల్లల హాస్పిటల్ అది. అయితే హాస్పిటల్లో కాకుండా సేమ్ వాళ్ళకి ఫెసిలిటీ అయితే ప్రభుత్వ పరంగా మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి పిల్లలు పెద్దగా అయినారు, మీరు ఇంటికి తీసుకెళ్తారా అని. అంటే మాతో కాదు, మేము ఇంటికి తీసుకెళ్ళలేమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళు రాసి ఇచ్చిండ్రు. సర్జరీ చేయాలన్నా వద్దా అంటే సర్జరీ చేయొద్దు, ప్రాణాన్ని ఉంటే ఇబ్బంది ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మా ప్రభుత్వ ఆలోచన ఏంటంటే సేమ్ వాళ్ళకు నీలోఫర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళకు ఏదైతే సేవలు చేస్తుందో అదే స్టేట్ హోమ్లో పెట్టి వాళ్ళకు అదే రకంగా వాళ్ళకు పాలన మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. సర్జరీ అవసరమైతే సర్జరీ చేయడానికి డాక్టర్ ముందుకు వస్తే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే అప్పటి వరకు తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి తీసుకుపోయిన పరిస్థితి ఉంటే, వాళ్ళ బీద పరిస్థితి ఉంటే, వాళ్ళకి ఇబ్బంది ఉంటే నీలోఫర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి స్టేట్ హోమ్లో పెట్టి వాళ్ళని మంచిగా ప్రభుత్వ పరంగా ఆలన పాలన చూసుకోవడం జరుగుతుంది.